సో చూడండి, ఈ క్లాస్ అనేది మీకు కొంత యూజ్ అవుతుంది. ఐ మీన్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలాగే కంపెనీలో ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక క్లారిటీగా ఉంటుంది, మీకు బెనిఫిట్ ఉంటుంది. వినండి, కొంతవరకు మీకు బెనిఫిట్ ఉంటుంది, ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది మీకు. కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రాపర్గా వినండి. దీనివల్ల కొన్ని పాయింట్స్ మీకు బెనిఫిట్ ఉండొచ్చు, వినండి. వాట్ ఈజ్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ కన్సల్టింగ్ కంపెనీ? అంటే మీ ఐటీ కంపెనీ. ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీస్ అంటే ఏంటి? ఐటీ కంపెనీస్ ని కన్సల్టింగ్ కంపెనీస్ అంటారు. వీళ్ళ ఇక్కడ రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? టాప్ లెవెల్లో సిఇఓ ఉంటారు, సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. టాప్ లెవెల్లో సిఇఓ ఉంటారు, ప్రతి కంపెనీ సిఇఓ ఉంటారు. సిఇఓ అంటే ఎవరు? చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టాప్ లెవెల్. నెక్స్ట్ ఆయన క్రింద సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సిఐఓ అంటారు. నెక్స్ట్ విపి, వైస్ ప్రెసిడెంట్. తర్వాత లెవెల్లో డెలివరీ హెడ్ ఉంటారు. ఈ హ్యాండిల్ 3 to 4 ప్రాజెక్ట్స్. డెలివరీ హెడ్ 3 to 4 ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్లో ఎస్ఆర్ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్. ఎస్ఆర్ మేనేజర్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఉంటారు. ఈ హ్యాండిల్ 2 to 4 ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎన్ని హ్యాండిల్ చేస్తాడు? ఈ హ్యాండిల్ 1 ప్రాజెక్ట్. తర్వాత టీమ్ లీడర్ ఉంటారు, టిఎల్ అంటే ఎవరు? ఇప్పుడు ఎఫ్ఐకి ఒక టిఎల్, ఎస్డికి ఒక టిఎల్, పిపికి ఒక టిఎల్, ఎంఎంకి ఒక టిఎల్ ఉంటారు. మోర్ దెన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టిఎల్ గా రిక్రూట్ అవుతారు. 30 lakhs వరకు ఉంటుంది వీళ్ళ ప్యాకేజ్, అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే. టిఎల్ ప్యాకేజ్ 30 lakhs ఉంటుంది. మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, టిఎల్స్ అంటారు వీళ్ళని. టిఎల్. తర్వాత చూడండి ఎస్ఆర్ కన్సల్టెంట్. ఎస్ఆర్ కన్సల్టెంట్ డౌన్ కి రండి, కొంచెం ఇంకా కిందకి రండి. ఇవి ఇంపార్టెంట్, లాస్ట్ ఇంపార్టెంట్. చూడండి ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే రిపోర్టింగ్ టు టీమ్ లీడర్. ఎస్ఆర్ కన్సల్టెంట్ టీమ్ లీడర్ కి రిపోర్ట్ చేస్తారు 5 to 6 years. నెక్స్ట్ కన్సల్టెంట్ రిపోర్టింగ్ టు టీమ్ లీడర్, ఓకేనా? 2 to 5 years ఎక్స్పీరియన్స్. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ రిపోర్టింగ్ టు టీమ్ లీడర్, అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ 3 levels, లాస్ట్ 3 levels ఉన్నాయి కదా, ఒకే పేజ్ లోకి మూవ్ చేయండి. ఎస్ఆర్ కన్సల్టెంట్స్ డౌన్కి వెళ్ళండి. చూడండి ఎస్ఆర్ కన్సల్టెంట్ రిపోర్టింగ్ టు టీమ్ లీడర్, 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎస్ఆర్ కన్సల్టెంట్ గా వెళ్తుంటారు. కన్సల్టెంట్ 2 to 5 years. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ రిపోర్టింగ్ టు టీమ్ లీడర్స్, అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ 3 levels ఎక్స్పీరియన్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు, మన ట్రైనింగ్ ని బేస్ గా చేసుకుని. కొంతమంది 10 years కూడా పెట్టేస్తారు ఎక్స్పీరియన్స్. మన దగ్గర ఒక ఆయన జాబ్ వచ్చింది రీసెంట్ గా, 24 lakhs ప్యాకేజ్, కేదార్నాథ్. ఫస్ట్ 19 lakhs వచ్చింది. కాన్ఫిగరేషన్స్ చేయడా యాక్చువల్గా ఆయన, అంటే నేను అబ్జర్వ్ చేసింది, కాన్ఫిగరేషన్స్ చేయరు. ఇప్పుడు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మనమే సపోర్ట్ ఇస్తాం ఆయనకి. ఇప్పటికీ కొన్ని డౌట్స్ ఏమైనా ఉంటే మనకి కాంటాక్ట్ చేస్తుంటాడు ఆయన, నేనే చెప్తున్నాను. సో మేజర్గా ఆయన బుక్ నాలెడ్జ్ ఎక్కువ, ఆయనకి మెటీరియల్ చదువుతూ ఉంటాడు ఆయన. మెటీరియల్ మీరు ఒక 1000 pages ఇచ్చినా చదివేస్తాడు, చదివి గుర్తుపెట్టుకుంటాడు. ఆ టైప్ మైండ్ సెట్ ఆయన. నేను చెప్పాను మీరు కాన్ఫిగరేషన్స్ కూడా ఫోకస్ చేయాలి, ఓన్లీ థియరిటికల్ నాలెడ్జే కాదని చెప్పాను. సో మీకు నాలెడ్జ్ అనేది ఉంటే, మేనేజబుల్ క్యాపబిలిటీ ఉంటే 10 years కూడా పెట్టేస్తారు కొంతమంది. ఇప్పుడు మీరు కోర్స్ నేర్చుకున్నారు, 2 months నేర్చుకున్నారు, మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కంపెనీ కోడ్ క్రియేషన్ సేమ్, జిఎల్ క్రియేషన్ సేమ్ టు సేమ్. ఈరోజు మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం, వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. అది 10, ఇప్పుడు మీరు నేర్చుకున్నారు, మీరు 10 years ఎక్స్పీరియన్స్ చెప్పినా 5 years ఎక్స్పీరియన్స్ చెప్పినా ఒకటే వర్క్, ఏం చేంజ్ అవ్వదు కదా అట్లా. సో అలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, అది వాళ్ళ ఇష్టం. బట్ నేనేం సజెస్ట్ చేస్తున్నారంటే, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, ఈ 3 levels కి ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే 5 to 6 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. కన్సల్టెంట్ అంటే 2 to 5 years. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్, ఆల్ ఆర్ డూయింగ్ సేమ్ వర్క్. అందరికీ ఒకటే విధమైనటువంటి వర్క్ అనేది ఉంటుంది.
అందరికీ ఈ 3 లెవెల్స్ లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఒకటే విధమైనటువంటి వర్క్ అనేది చేస్తారు. డిఫరెంట్ గా ఏమి ఉండదు. అర్థమైందా? డిఫరెంట్ గా ఏమి ఉండదు. అందరికీ ఒకటే విధమైనటువంటి వర్క్ అనేది ఉంటది. సేమ్ టు సేమ్. ఓకేనా? ఒకటే విధమైనటువంటి వర్క్ అనేది ఉంటుంది. క్లియర్ కదా? ఇలా ఉంటుంది మీ ఐటీ కంపెనీలో సిస్టమ్ అనేది ఇలా ఉంటుంది. ఇంతవరకు ఓకేనా? మీరు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అదే నాకు మీకు అర్థమవుతుందా లేదా? నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా, తెలియట్లేదు నాకు. అట్లీస్ట్ ఆ స్టార్ సింబల్స్ కింద సింబల్స్ ఉన్నాయి, అవన్నీ క్లిక్ చేస్తే నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇవన్నీ హార్ట్ సింబల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్, సో ఇది రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది మీ క్లయింట్ కంపెనీలో ఇలా ఉంటుంది. సారీ, మీ కన్సల్టింగ్ కంపెనీలో. మరి క్లయింట్ దగ్గర ఎలా ఉంటుంది? క్లయింట్, వాట్ ఈస్ ది రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇన్ యువర్ క్లయింట్ కంపెనీ? మీ క్లయింట్ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. ఎగ్జాంపుల్, ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో చూడండి, ఇది ఒక క్లయింట్ కంపెనీ. మీ క్లయింట్ లెవెల్లో రిపోర్టింగ్ స్ట్రక్చర్, ఇంతకుముందు మీ ఐటీ కంపెనీలో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉందో మీకు అర్థమైంది. క్లయింట్ లెవెల్లో రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చూద్దాం. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. సిఇఓ ఉంటారు టాప్ లెవెల్లో. సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నెక్స్ట్ సిఐఓ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. నెక్స్ట్ లెవెల్ విపి, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. నెక్స్ట్ తర్వాత డౌన్కి వెళ్ళండి, ఎందుకంటే మీకు అర్థం, దీనివల్ల యూజ్ ఉంటుంది చూడండి. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. కోర్ టీమ్ మేనేజర్ మార్కెటింగ్, కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్, సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్. ఫైనాన్స్ వాళ్ళ అండర్లో ఉంటారు వీళ్ళు. కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్ ఉన్నారు అనుకోండి, ఫైనాన్స్ కింద ఎవరు ఉంటారు? మనం ఎండ్ యూజర్స్ అంటాం కదా. ఎండ్ యూజర్స్ ఏమని చెప్తారు ఎస్ఐపి టెర్మినాలజీలో? యాక్చువల్ మనం ఎండ్ యూజర్స్ అంటాం. ఆ ఎండ్ యూజర్ డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయి? సూపర్ యూజర్ టాప్ లెవెల్ అన్నమాట, పవర్ యూజర్ కొంచెం తక్కువ, ఎండ్ యూజర్ స్టార్టింగ్ స్టేజ్. ఇట్లా 3 లెవెల్స్ లో ఉంటారు. 3 లెవెల్స్ లో ఈ ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు ఉంటారు. మీకు ఏదైనా క్లయింట్ మీరు ఎస్ఐపి కాన్ఫిగరేషన్ చేసే టైంలో ఏమైనా ప్రాబ్లం అయింది, ఏమైనా డౌట్స్ ఉందనుకోండి, వీళ్ళని కాంటాక్ట్ చేయాలి మీరు. సూపర్ యూజర్, పవర్ యూజర్, కోర్ యూజర్. డైరెక్ట్ గా సిఇఓకి కాల్ చేయకూడదు, లేదంటే వాళ్ళకన్నా టాప్ క్యాడర్ లో ఉన్న వాళ్ళకి కాల్ చేయకూడదు, లేదంటే కోర్ టీమ్ ఫైనాన్స్ మేనేజర్ కైనా చేయొచ్చు. అంతేకాని క్లయింట్ లెవెల్లో ఉన్నటువంటి టాప్ లెవెల్ ఎంప్లాయీస్ కి కాల్స్ చేయకూడదు. ఎవరితో మాట్లాడాలి? సూపర్ యూజర్, పవర్ యూజర్, ఎండ్ యూజర్, లేదంటే కోర్ టీమ్ మేనేజర్ ఫైనాన్స్. అట్లా దేనికి సంబంధించిన వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఎస్ఆర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్. చూడండి లాస్ట్ లో ఏముంది చూడండి. ఎస్ఆర్ consultant and associate or junior consultant. Want any type of information from the client side, we can contact super user, power user, core user. Just now చెప్పాను కదా. సో మీరు ఎస్ఆర్ కన్సల్టెంట్ గా వర్క్ చేసినా, కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నా, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నా, ఇఫ్ యూ వాంట్ టు ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్ సైడ్, యూ కెన్ కాంటాక్ట్ టు సూపర్ యూజర్, పవర్ యూజర్ ఆర్ ఎండ్ యూజర్. క్లియరా కాదా? ఇది క్లయింట్ వైపు నుండి ఉండేటటువంటి రిపోర్టింగ్ స్ట్రక్చర్. ఓకేనా? ఎగ్జాంపుల్ రండి. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నారు. ఇది అడిషనల్ పాయింట్స్ అండి, చెప్పాను, మళ్ళీ డిస్కస్ చేద్దాం. కొన్ని పాయింట్స్ చూడండి. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎస్ఐపిని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? యాక్సెంచర్, డెలాయిట్, విప్రో, హెచ్సిఎల్, టిసిఎస్ ఈ కంపెనీస్ ని కాంటాక్ట్ చేస్తారు. ఏఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే యాక్సెంచర్, డెలాయిట్, విప్రో, హెచ్సిఎల్, టిసిఎస్ ఈ కంపెనీస్ ని కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ చేసి ఎవరో ఒకరికి కాంట్రాక్ట్ అనేది ఇస్తారనమాట. ఎలా? బిడ్డింగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ విత్ క్లయింట్ వెన్ యాక్సెప్టెడ్ ది పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? బిడ్డింగ్. యాక్సెంచర్, డెలాయిట్, విప్రో వీళ్ళందరూ వచ్చారు ఏఎంఆర్ ఇన్ఫోటెక్ కి. వచ్చిన తర్వాత డెలాయిట్ వాడు 20 crores చేశాడు. ఒక 20 crores చేస్తా అన్నాడు.
విప్రో వాళ్ళు 10 crores చేస్తామన్నారు, హెచ్సిఎల్ వాళ్ళు 5 crores చేస్తామన్నారు. సో ఎవరికి తక్కువ అయితే వాళ్ళకి ఇస్తారు కాంట్రాక్ట్ అనేది. అర్థమైందా? వేలం పాట అంటారు కదా, మేము ఎవరు ఇప్పుడు వేలం వేస్తారు, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తారు. అలాగే కంపెనీస్ ఏం చేస్తాయి, ఎవరు తక్కువకి చేసిస్తామంటే వాళ్ళకి ఇస్తుంది కాంట్రాక్ట్ అనేది. ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ విత్ క్లయింట్ వెన్ యాక్సెప్టెడ్ పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ అంటే బిడ్డింగ్ అనమాట. నెక్స్ట్ ఎందుకు రండి. ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ విత్ బిడ్డింగ్. అంటే క్లయింట్ కంపెనీ అంటే ఎవరు? ఇప్పుడు ఏఎంఆర్ ఇన్ఫోటెక్ అనేది ఒక క్లయింట్ అనుకుందాం, లేదంటే టాటా స్టీల్, వైజాగ్ స్టీల్, లేదంటే ఎనీ కంపెనీ. ఎట్లా సెలెక్ట్ చేస్తుంది? బిడ్డింగ్. ది క్లయింట్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ విత్ బిడ్డింగ్ తోటి సెలెక్ట్ చేస్తుంది. నేను చదివేటప్పుడు అది ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేస్తే మనం ఏం చదువుతున్నాం అనేది క్లారిటీ ఉంటుంది. చూడండి, ది క్లయింట్ కన్సల్టింగ్ కంపెనీ సెలెక్ట్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ విత్ బిడ్డింగ్ ద్వారా క్లయింట్ కంపెనీ అనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్ హియర్ మేజర్ కోర్ టీమ్ విల్ బి ఇన్వాల్వ్డ్, క్లయింట్ సైడ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ సైడ్. అంటే టాప్ లెవెల్ వాళ్ళు వెళ్ళరు. కోర్ టీమ్ అంటే మేనేజర్ లెవెల్స్, సీనియర్ మేనేజర్స్, ఆ లెవెల్ వాళ్ళు అంటే కోర్ టీమ్ మెంబర్స్. ఇది జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. కోర్ టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు ఈ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ టౌన్కి వెళ్ళండి. ఫర్ ది కన్సల్టింగ్ కంపెనీ సైడ్ కూడా అంతే. సీనియర్ మేనేజర్, ఎస్ఆర్ మేనేజర్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్. క్లయింట్ సైడ్ ఏమంటారు? క్లయింట్ సైడ్ ఏం చెప్తారు? యాక్చువల్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు క్లయింట్ సైడ్? యాక్చువల్ గా కోర్ టీమ్ మెంబర్స్ అంటారు. కోర్ టీమ్ మెంబర్స్ అంటే మేనేజర్స్ వాళ్ళు క్లయింట్ సైడ్. కన్సల్టింగ్ కంపెనీ సైడ్ అంటే ఐటీ కంపెనీ సైడ్. మన సైడ్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? సీనియర్ మేనేజర్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఆన్ ది బిడ్డింగ్ ప్రాసెస్. అర్థమైందా? క్లయింట్ సైడ్ ఫ్రమ్ ది క్లయింట్ సైడ్ కోర్ టీమ్ మెంబర్స్ విల్ బి ఇన్వాల్వ్డ్. అంటే క్లయింట్ వైపునేమో కోర్ టీమ్ మెంబర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. కన్సల్టింగ్ కంపెనీ సైడ్ అంటే ఐటీ కంపెనీ సైడ్ ఎస్ఆర్ మేనేజర్స్ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. క్లియర్ కదా? అర్థమైందా? ఇవి అడగరు మిమ్మల్ని ఇంటర్వ్యూలో, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యాక్టివేట్ మెథడాలజీలో కొన్ని పాయింట్స్ చూద్దాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో ఏం చేస్తారు? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్, ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్స్, హార్డ్వేర్. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్స్ అంటే ఏంటి? అగ్రిమెంట్ చేసుకుంటారు, మనకి వాళ్ళకి ఒక మధ్య ఒక అగ్రిమెంట్. ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్, ప్రాజెక్ట్ ప్లానింగ్ టీమ్, ఆ తర్వాత రిక్రూటింగ్ ది టీమ్. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది, రిక్రూటింగ్ ది టీమ్. ఓకేనా? ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్స్ చేస్తారు. తర్వాత చెక్ అవైలబిలిటీ, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్ ఏం కావాలి, హార్డ్వేర్స్ ఏం కావాలి, ఇవన్నీ చూస్తారు, చెక్ చేసుకుంటారు. మనకి ఎంఎస్ ఆఫీస్ కావాలా, ఎక్సెల్ కావాలా, ఎస్ఐపి సాఫ్ట్వేర్ లైసెన్స్ ఉందా లేదా, ఇవన్నీ చూస్తారు. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఓకే, సో 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, టోటల్ గా స్టెప్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ ఏంటి? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్. ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కింద ఉన్నాయి చూడండి, కిందకి 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ ఏముంది ఇక్కడ? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్. సో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అండ్ అసైన్మెంట్ అంటే, ప్రాజెక్ట్ అగ్రిమెంట్ మీన్స్ client is accepted our bidding, core team members make it a one agreement. It is called project agreement. Only core team members involved in the agreement work. సో కోర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఒక అగ్రిమెంట్ ని ప్రిపేర్ చేసుకుంటారు. మనకి క్లయింట్ కి మధ్య ఏం చేయాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా, ఎప్పటికి స్టార్టింగ్ డేట్ ఏంటి, ప్రాజెక్ట్ ఎండింగ్ డేట్ ఏంటి, అమౌంట్ ఎంత పే చేయాలి, ఎలా పే చేయాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తారు. ఓకేనా? కోర్ టీమ్ మెంబర్స్ అంటే టీమ్ లీడర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా? టు ది ప్రాజెక్ట్ అగ్రిమెంట్ టోటల్ క్లయింట్ టర్మ్స్. ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అంటే టోటల్ క్లయింట్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. ఎస్ఎల్ఏ యాడ్ చేస్తారు. ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్, ప్రాజెక్ట్ ఎండింగ్ స్టేజ్. ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఇవన్నీ యాడ్ చేస్తారు. నేను మీకు చెప్తున్న క్లాసెస్ కొన్ని
ప్రాజెక్ట్ క్లాసెస్ అండి. ఎస్ఏపిలో ప్రాజెక్ట్ ట్రైనింగ్ అని చెప్పేసి చెప్తుంటారు కొంతమంది. అంటే మామూలు యాక్చువల్ ట్రైనింగ్తో పాటు ప్రాజెక్ట్ ట్రైనింగ్ కూడా యాడ్ చేస్తాను. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్లోనే వస్తాయి. అవి కూడా యాడ్ చేశాను. ఆ టాపిక్స్ కూడా అప్రాక్సిమేట్ 20 టాపిక్స్ యాడ్ చేశాను. S4 HANAలో ఒక 10 టాపిక్స్ ఉన్నాయి, అడిషనల్ టాపిక్స్. ఈసీసీలో నేర్చుకునేవి S4 HANAలో కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటే మీ నాలెడ్జ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలా వస్తుంది? 24 lakhs ప్యాకేజ్, 20 lakhs ప్యాకేజ్, లాస్ట్ డే 17 lakhs ప్యాకేజ్ ఎలా వస్తుంది? సబ్జెక్ట్ మీరు ఓన్గా నోట్స్ మామూలుగా అమీర్పేటలో ఏం చేస్తారు? మెటీరియల్ ఇస్తారు, ఒక 500 pages ఉంటుంది, చదవమంటారు. ఏం చదువుతారు? అది ఏం అర్థమవుతుంది? కాబట్టి నేనే చాప్టర్ వైజ్గా మెటీరియల్ కూడా తయారు చేసి ఇస్తున్నాను. 90% కవర్ అవుతుంది, 10% అనేది నేను చెప్పలేను. అది ఓకేనా? SLA ఇవన్నీ కూడా చూస్తారనమాట. నెక్స్ట్ ఏముంది చూడండి. ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్, హార్డ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఏమేమి కావాలి, స్కోప్ సాఫ్ట్వేర్ ఏమేమి కావాలి, హార్డ్వేర్ ఏమేమి కావాలి. సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? MS ఆఫీస్ కావాలి, ఎక్సెల్ కావాలి కంపెనీస్కి, తర్వాత పవర్ పాయింట్కి వాటికి కావాలి, SAP లైసెన్స్ కావాలి, ఉందా లేదా అని చూసుకుంటారు. హార్డ్వేర్ అంటే ల్యాప్టాప్స్ ఏమేమి కావాలి, ఇంకా ఇవన్నీ ఉంటాయి. ల్యాప్టాప్స్ ఏమేమి కావాలి, ఎంప్లాయీస్కి ల్యాప్టాప్స్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ చూసుకుంటారు. దీన్ని ప్రాజెక్ట్ స్కోప్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అంటారు. తర్వాత ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ, అవర్ కోర్ టీమ్ మెంబర్ and client side core team members will be decided how many modules is required and how many sub modules is required. So client project planning ante based on the client business strategy, client yokka business strategy ni base ga cheskuni our core team members anta evaru? Client వైపు అవ్వచ్చు, as well as కంపెనీ సైడ్ కూడా అవ్వచ్చు, ఐటీ కంపెనీ సైడ్ కూడా అవ్వచ్చు. ఇద్దరు ఏం చేస్తారు? హౌ మెనీ మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్, హౌ మెనీ సబ్ మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్ అనేది ప్లాన్ చేసుకుంటారు. మన బిజినెస్ స్ట్రాటజీని బట్టి కావాలి మాడ్యూల్స్ అనేవి. అన్ని అవసరం లేదు. ఎస్ఏపిలో 37-38 మాడ్యూల్స్ ఉన్నాయి, అవన్నీ అవసరమా? నో. మాడ్యూల్ అంటే FI కావాలి, MM కావాలా, SD కావాలా, PP కావాలనేది ప్లాన్ చేసుకుంటారు. సరే, FI ఫైనల్, మన FI కాబట్టి FI ఉంది తీసుకున్నాం. FIలో సబ్ మాడ్యూల్స్ ఏం కావాలి? అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, ఇవన్నీ కావాలి. ఇట్లా ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ ప్లానింగ్ టీమ్ అంటారు దీన్ని. ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. నెక్స్ట్ సో చూడండి, ఎటువంటి కంపెనీస్కి ఏమేమి మాడ్యూల్స్ అవసరం. మీరు ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. ఇప్పుడు ప్రాజెక్ట్ టీమ్ ఏం చేస్తారు? బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ విచ్ మాడ్యూల్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ మాడ్యూల్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. హౌ మెనీ మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్, మీరు ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. ట్రేడింగ్ కంపెనీలో ఏం చేస్తారు? బయింగ్ ది గూడ్స్ అండ్ సెల్లింగ్ ది గూడ్స్. గూడ్స్ పర్చేజ్ చేస్తారు, గూడ్స్ సేల్ చేస్తారు. అంటే ఏమేమి కావాలి వీళ్ళకి? మేజర్గా FI, MM, SD ఈ మాడ్యూల్స్ అనేవి రిక్వైర్డ్ అనమాట. మీది నాన్ ట్రేడింగ్ కంపెనీ అనుకుందాం. నాన్ ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి? సర్వీస్. సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి. నాన్ ట్రేడింగ్ కంపెనీ ఇట్ మీన్స్ సర్వీస్ రిలేటెడ్ కంపెనీ. FI అండ్ SD మాడ్యూల్ ఈజ్ రిక్వైర్డ్. ట్రేడింగ్ కంపెనీ అయితే ఏమేమి కావాలి? ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు బయింగ్ ది గూడ్స్, సెల్లింగ్ ది గూడ్స్ కాబట్టి MM, FI, SD మాడ్యూల్ ఈజ్ రిక్వైర్డ్. నాన్ ట్రేడింగ్ కంపెనీ అయితే ఏమేమి కావాలి? FI, SD మాడ్యూల్ ఈజ్ రిక్వైర్డ్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏమేమి కావాలి? ఇట్స్ మీన్స్ దెర్ ఆర్ బయింగ్ ది రా మెటీరియల్, మేక్ ఇట్ ది ఫినిష్డ్ గూడ్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? ఇట్స్ మీన్స్ దెర్ ఆర్ బయింగ్ ది రా మెటీరియల్ అనేది కొనేస్తారు. కొనేసి మేక్ ఇట్ ది ఫినిష్డ్ గూడ్స్ గా మారుస్తారు. అండ్ సెల్లింగ్ ది ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తారు. సో ఇట్స్ మీన్స్ దిస్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఈజ్ రిక్వైర్డ్ మాడ్యూల్స్ SD, FI, CO, PP ఎక్సెట్రా ఇవన్నీ కావాలి. అంటే బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీని బేస్గా చేసుకుని మీకు ఏమేమి కావాలి, ఏ మాడ్యూల్స్ కావాలనేది ప్లాన్ చేస్తారు. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సబ్ మాడ్యూల్స్ ఏమేమి కావాలి? GL, AP, AR, SET ఇవన్నీ కూడా ఇట్లా ప్లాన్ చేసుకుంటారు.
బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ ది బడ్జెట్ అండ్ బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. రిక్రూటింగ్ ది టీమ్ కూడా రిక్రూట్ చేసుకుంటారు. కంపెనీకి ఉన్న బడ్జెట్ ఇంపార్టెంట్. మొన్న ఒక కంపెనీలో ఒక పర్సన్ కాల్ చేశారు, ఈసీసీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంట. అదేంటి ఈసీసీ ఇంప్లిమెంటేషన్ చేయడం ఏంటి? ఈసీసీ ఎండ్ అయిపోతుంది కదా 2027కి, వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదంట. నాకైతే నమ్మకం అనిపించలేదు. మరి ఈసీసీ ఇంప్లిమెంటేషన్ చేయడం ఏంటో నాకైతే తెలియదు, బట్ ఈసీసీ చేస్తున్నారంట. ఈసీసీ అంటే ఈసీసీ వెర్షన్ 2028కి ఎండ్ అవుతుంది, 27 ఆర్ 28కి ఎండ్ అవుతుంది. బట్ కొంత ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తే ఈసీసీ సాఫ్ట్వేర్ ఇస్తున్నారంట కంపెనీ వాళ్ళు. అంటే ఎక్స్ట్రా పెనాల్టీ పే చేస్తే ఈసీసీ రన్ చేస్తారు ఇంకొక 5-6 ఇయర్స్. వాళ్ళ బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంట. నేను షాక్ అయ్యాను, మరి నిజమో కాదో తెలియదు నాకు. సో బేస్డ్ ఆన్ ది బడ్జెట్, బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సాఫ్ట్వేర్స్ అనేవి తీసుకుంటారు. అలాగే మ్యాన్ పవర్ కూడా రిక్రూట్ చేసుకుంటారు కంపెనీకి ఉన్న బడ్జెట్ ని బేస్ గా చేసుకుని. బిఫోర్ స్టార్టింగ్ ది మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్, ఫస్ట్ we need to check how many people are sitting on the bench. బెంచ్ అంటే తెలుసా మీకు? బెంచ్ అంటే ఏంటి? మిమ్మల్ని ఫస్ట్ జాబ్ లో తీసుకుని మీకు ప్రాజెక్ట్ అలాట్ చేయరు, బెంచ్ లో ఉన్నారు అంటారు. బెంచ్ లో ఉన్నారని చెప్తారు. సో ఫస్ట్ బెంచ్ లో ఎంతమంది ఉన్నారు అంటే మీకు శాలరీ ఇస్తారు కానీ మీకు ప్రాజెక్ట్ అసైన్ చేయరు. శాండ్ బాక్స్ సర్వర్ ఇచ్చేసి కాన్ఫిగరేషన్స్ ఏవో చేస్తుంటారు మీతోటి. సో ఫస్ట్ బెంచ్ లో ఉన్నారని చెప్తారు అనమాట. అది ఓకేనా? నెక్స్ట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్, తర్వాత చూడండి. సో క్లియర్ ఉంది కదా? తర్వాత చూడండి. ఇంటర్వ్యూలో హౌ మెనీ టైప్స్ ఆఫ్ రౌండ్స్ ఇన్ ఇంటర్వ్యూలో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది మీకు నెక్స్ట్ మళ్ళీ రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్తాను, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను చూడండి. అప్ టు 5 years ఎలిజిబుల్ ఫర్ ది బిలో పొజిషన్స్. అప్ టు 5-6 వరకు పెట్టుకోవచ్చండి. ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ కి ఎలిజిబుల్ అనమాట. ఈ 3 levels కి 5 to 6 years అనుకోండి. ఎస్ఆర్ కన్సల్టెంట్ అంటే 5 to 6 years పెట్టుకుంటారు. కన్సల్టెంట్ అంటే టీమ్ లీడర్ 2 to 5 years పెట్టుకుంటారు. అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ అంటే స్టార్టింగ్ లెవెల్ 2 years పెట్టుకుంటారు. దిస్ 3 levels ఎంప్లాయీస్ డూయింగ్ ది సేమ్ వర్క్. ఎస్ఆర్ కన్సల్టెంట్, అసోసియేట్ ఆర్ జూనియర్ కన్సల్టెంట్ అందరూ కూడా సేమ్ వర్క్ చేస్తారు. క్లియరా? అర్థమైంది ఈ పాయింట్? ఇది టైం పాస్ కి చెప్పేది కాదండి, చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇది. మీరు చూడండి, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడా దొరకదు. ఒకవేళ దొరికినా కూడా మనం పోస్ట్ చేసిన తర్వాతే వస్తుంటాయి వాళ్ళ ఛానల్స్ లో. అంటే ఇది గొప్పగా చెప్పుకోవడం కాదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? మనం ఇంత కంటెంట్, వ్యాలిడ్ కంటెంట్ మనం పబ్లిక్ గా చూపిస్తున్నాం కాబట్టి మన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు ఒక పర్సన్, ట్రైనర్ బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. కంపెనీ ఏంటి అటాక్ చేస్తారని చెప్పేసి ఎవడో ఈ మధ్యన ఒక వీడియో పెట్టాడు, వాడే లాంగ్ బ్యాక్ ఏమో, నేను చూశాను అది కూడా. అటాక్ చేస్తారంట, చూద్దాం వాడు ఏం చేస్తాడు. ఓకే ఫైన్. తర్వాత చూడండి. సో ఫస్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయో చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూద్దాము. పైకి వెళ్ళండి కొంచెం. హెచ్ఆర్ కాల్ యూ షెడ్యూల్ ది ఇంటర్వ్యూ, అది డౌన్ కి మూవ్ చేయండి. ఇక్కడ నుంచి చూడండి కిందికి రండి. సో హెచ్ఆర్ వచ్చేసి కాల్ చేస్తారు. హెచ్ఆర్ వచ్చేసి మీకు కాల్ చేశారు అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు, మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. ఫస్ట్ రౌండ్ ఏమంటారు? ఫస్ట్ రౌండ్ అనేది ఏమంటారు? ఫస్ట్ రౌండ్ ఈజ్ కాల్డ్ టెక్నికల్ రౌండ్. టెక్నికల్ రౌండ్ అంటారు. టెక్నికల్ రౌండ్. టీమ్ లీడర్ టేక్ కేర్ ఆఫ్ ది టెక్నికల్ రౌండ్. టీమ్ లీడర్ అనేవాళ్ళు టెక్నికల్ రౌండ్ ని తీసుకుంటారనమాట. టీమ్ లీడర్ ఫస్ట్ రౌండ్ టెక్నికల్ రౌండ్ అంటారు, టీమ్ లీడర్ అనే వాళ్ళు తీసుకుంటారు. సెకండ్ రౌండ్ ఈజ్ కాల్డ్, సెకండ్ రౌండ్ కూడా టెక్నికల్ రౌండే.
Second round also is called technical round. Project manager and manager take care of the round. ఫస్ట్ టీమ్ లీడర్ తీసుకుంటారు, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకుంటారు. 2 లెవెల్స్ లో జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది. పోనీ 1 రౌండ్ కూడా జరగచ్చు, చెప్పలేము. ఒకే రౌండ్ లో కూడా కంప్లీట్ చేసేస్తున్నారు ఈ మధ్యన. ఓకేనా? ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ టీమ్ లీడర్ తీసుకుంటారు. ఓ మై గాడ్, కొంచెం వెయిట్ చేయండి ఎవరైనా. హలో, చూడండి, ఫస్ట్ రౌండ్ అనేది ఎవరు తీసుకుంటారు? టీమ్ లీడర్ తీసుకుంటారు. సెకండ్ రౌండ్ ఎవరు తీసుకుంటారు? ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకుంటారు. ఓకేనా? ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి, నెగ్లెక్ట్ గా ఉండకండి. ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ బోత్ ఆర్ సేమ్, నెగ్లెక్టెడ్ గా ఉండకూడదు, ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్ ఎవరు తీసుకుంటారు? హెచ్ఆర్. సెకండ్ రౌండ్ టీమ్ లీడర్ తీసుకుంటారు. ఫస్ట్ రౌండ్ టీమ్ లీడర్ తీసుకుంటాడు. సెకండ్ రౌండ్ ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకుంటారు. ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ ఇంపార్టెంట్. థర్డ్ రౌండ్ ఏంటి? ఫైనల్ రౌండ్ అన్నమాట. ఫైనల్ రౌండ్, థర్డ్ రౌండ్ అనేది హెచ్ఆర్ రౌండ్ అంటారు. రిగార్డింగ్ శాలరీ, మీ శాలరీ గురించి డిస్కస్ చేస్తారు. ఓకేనా? శాలరీ గురించి డిస్కస్ చేస్తారు. టోటల్ ఇంటర్వ్యూ ఎంత టైం ఉంటుంది? టోటల్ ఇంటర్వ్యూ విల్ బి టేకెన్ అరౌండ్ 30 minutes to 45 minutes ఉంటుంది. 45 minutes ఉంటుంది. కొన్ని ఇంటర్వ్యూస్ 1.5 hour కూడా తీసుకుంటారు. అంటే 24 lakhs 30 lakhs ప్యాకేజెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూసారా? 7 more than 14 lakhs క్రాస్ అయిందంటే కనుక 1.5 hour. మీ ప్యాకేజ్ మీరు 18 lakhs ఉన్నారు, 25 lakhs అడుగుతారు. 1.5 hour ఉంటుంది. మీ పేషెన్సీ కూడా చెక్ చేస్తారు. మీరు ఎంత పేషెన్సీగా ఉన్నారో కూడా చెక్ చేస్తారు. మన 17 lakhs వచ్చింది కదా, ఆయన వీడియో మీరు విన్నారో లేదో, ఆడియో కాల్. ఆల్మోస్ట్ ఎంత టైం తీసుకున్నారు ఇంటర్వ్యూ అనేది? 1.5 hour. 1 hour 15 to 1 hour 30 minutes తీసుకున్నారు ఆయన. సో అలా కూడా జరుగుతుంటుంది. కాబట్టి పేషెన్సీగా ఉండాలి. కొంతమంది టార్చర్ చేసినట్లు ఉంటాయి వాళ్ళ వార్డ్స్ కూడా, బట్ కేర్ఫుల్ గా పేషెన్సీగా వాళ్ళు ఎంత టార్చర్ చేసినట్లు మాట్లాడుతున్నా కూడా కేర్ఫుల్ గా రెస్పెక్టబుల్ గా మాట్లాడండి. అంటే వాళ్ళు కూడా మంచి వాళ్ళే, గుడ్ పీపుల్, బట్ వాళ్ళు చెక్ చేస్తారు మిమ్మల్ని. మీ పేషెన్సీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీరు హార్డ్ వర్క్ చేశారా లేదా. ఇంకోటి, కొంతమంది మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అడిగినప్పుడు బాగా పూర్ అనే చెప్పాలి. మీకు ఫైనాన్షియల్గా నాకు ఒక 100 crores మనీ ఉంది, ప్రాపర్టీ ఉందంటే జాబ్ ఇవ్వరు, వీడు వర్క్ చేయరు అనుకుంటారు. అలా కూడా థింక్ చేస్తారు. ఓకేనా? సో 14 lakhs 10 lakhs ఆ రేంజ్ లో అయితే కనుక 30 minutes నుండి 45 minutes ఆర్ 1 hour కూడా ఉండొచ్చు. ఎనీవే మీరు 1.5 hour కి ప్రిపేర్ అవ్వండి. మీకు వచ్చింది చెప్పాలి, రాకపోతే రాలేదని చెప్పాలి, అంతే. ఓకేనా? చూడండి, తర్వాత ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది? ఫస్ట్ 5 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్, సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. సో మీ గురించి చెప్పాలి. మై నేమ్ ఇస్ శ్రీనివాస్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. I have good, my educational background is MBA and MBA finance అని చెప్పేసి స్టార్ట్ చేసి మీ గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్పాలి. తర్వాత 30 minutes సబ్జెక్ట్ డిస్కషన్, 30 to 40 minutes ఉండొచ్చు ఇది. తర్వాత ఏముంటుంది? లాస్ట్ 5 minutes అనేది క్లోజింగ్ సెషన్. క్లోజింగ్ సెషన్ లో ఏమడుగుతారు? ఎగ్జాంపుల్, క్లోజింగ్ సెషన్ లో ఆన్ ది క్లోజింగ్ సెషన్ యూ కెన్ ఆస్క్ టు ది ప్రాజెక్ట్ లొకేషన్. మీరు అడగచ్చు, if I select this interview, what type of project I want to work, which location I want to work. My preferable location is Hyderabad. Is it any possible to get the opportunity on the Hyderabad location or Mumbai location based on your requirement? మీరు మాట్లాడచ్చు. ఇట్లా ప్రాసెస్ ఉంటుంది. క్లియరా?
ఇంకా డౌన్కి వెళ్ళండి, ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇది టోటల్గా ఇలా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. క్లియరా కదా? సెషన్ యూస్ఫుల్లేనా? అది మీరు కంపారిజన్ చేయండి అదర్ వీడియోస్ తోటి. అదర్ అంటే మనకన్నా చాలా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది, బట్ చాలా వరకు ఏంటంటే టైం పాస్ చేసేవాళ్ళు ఉంటారు. నేను చెప్పేది నాకన్నా ఒక పర్సన్ ఉన్నారు, నేమ్ చెప్పను, మెన్షన్ చేయను. ఆయన చెప్తారు 1.5 years చెప్తారు ఎస్ఏపి. చాలా బాగా చెప్తారు. మా గురువు గారు ఉన్నారు ఒక ఆయన, 1.5 years చెప్తారు ఎస్ఏపి. అట్లా కూడా ఉంటారు, బట్ గ్రేట్ అనమాట. అది ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఇది కోర్స్ నేర్చుకున్న తర్వాత వెళ్తే మీకు అర్థమవుతుంది, ఫస్ట్లో వెళ్తే అర్థమవుతుంది. ఒక సీనియర్ మోస్ట్ ఆయన ఉన్నారు హైదరాబాద్లో, ఆయన దగ్గర స్టూడెంట్స్ కొంతమంది కాల్ చేశారు నాకు, ఏంటమ్మా ఆయన చాలా బాగా చెప్తారు కదా, మంచి సీనియర్ కదా అని అడిగాను. చెప్తారు సార్, చాలా అడ్వాన్స్డ్గా చెప్తున్నారు, మేము క్యాచ్ చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. సో మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది కంప్లీట్గా. తర్వాత మీరు ఒక 1 or 2 years వర్క్ చేసి ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళొచ్చు. క్లియరా? నెక్స్ట్ టాపిక్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సార్ ఎండ్ యూజర్ కూడా అంతే టైం తీసుకుంటారా టెక్నికల్ రౌండ్? ఎండ్ యూజర్ గా వెళ్తే, ఎండ్ యూజర్ జాబ్స్ కి వెళ్తే ఏదైనా ఎండ్ యూజర్ అయితే 1/2 hour అండి తీసుకునేది, మాక్సిమం 15 minutes to 1/2 hour తీసుకుంటారు. బట్ డిపెండ్స్, మీరు టైం గురించి అసలు థింక్ చేయకండి. మీరు ఇంటర్వ్యూ ఉంది అంటే 1 hour or 1.5 hour ఫిక్స్ అయిపోండి. మాట్లాడాలి, మీరు ఎక్స్ప్రెస్ చేయాలి, చేస్తేనే మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ వస్తుంది. నేను కూడా ఒక చోట గమనించాను, కొంతమంది ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చేయాలి. 20 interviews అటెండ్ అవ్వాలి, లాంగ్ టైం, ఎక్కువ టైం కూర్చుని టైం స్పెండ్ చేయాలి ఇంటర్వ్యూ అంటే రెడీ ఉండాలి, మాట్లాడాలి, వాళ్ళతో కన్విన్స్ చేయాలి. అర్థమైందా? సో పేషెన్సీగా ఉండాలి, 1 hour ప్రిపేర్ అవ్వండి. ఎండ్ యూజర్ అయితే అంత టైం తీసుకోరు, మాక్సిమం ఒక 1/2 hour ఉండొచ్చు యాజ్ ఆన్ మై నాలెడ్జ్. బట్ కన్సల్టెంట్ అయితే మాత్రం 45 minutes మ్యాండేటరీ, 1.5 hour కూడా వెళ్ళచ్చు, చెప్పలేము, అది కూడా చెప్తున్నా. ఓకేనా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అండ్ వెండార్ బ్యాక్గ్రౌండ్ జాబ్. ఇంకా ఏమన్నా పైన టాప్కి వెళ్ళండి, పైన ఏమన్నా చూద్దాం. టైప్స్ ఆఫ్ కరెన్సీస్, O2C, యాక్చువల్ డిఫరెల్ ఉందా? యాక్చువల్ డిఫరెల్ అవ్వలేదా? అది ఫస్ట్లో చెప్పాలి మీకు. రియల్ టైమ్ ఇష్యూస్ అన్నారు కదా, 25 issues, అవన్నీ మీకు కవర్ అవుతూ ఉంటాయండి. ఎర్రర్స్ వచ్చినప్పుడు చేస్తున్నాను కదా మీకు. అలాగే మీకు ఒక 18 or 16 వీడియోస్ ఇచ్చాను, అవన్నీ మీకు అక్కడ కవర్ అవుతాయి. అది కలర్ చేంజ్ చేసేయండి. ఇంకా పైకి వెళ్ళండి, ఎల్లో పెట్టండి. అది రియల్ టైమ్ ఇష్యూస్ అనేది ఎల్లో కలర్ ఉంచండి. అది అవన్నీ మీకు ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయండి. కోర్స్ అయ్యే టైంకి ఎర్రర్స్ వస్తూ ఉంటే చేస్తూనే ఉంటాం. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ ఉందా? ఓకే, ఇంకా పైకి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి, పైకి వెళ్ళండి. ఓకే, ఒక పని చేద్దాం, మనం వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ చేసేద్దాం రేపు. ఓకేనా? వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ చెప్తాను మీకు నెక్స్ట్ క్లాస్. 2 topics, అవి ప్రోగ్రామింగ్ లెవెల్లో ఉంటాయి, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, ఈజీనే, బట్ చాలా జాగ్రత్తగా చేయాలి. కాన్ఫిగరేషన్స్ అనేవి స్లోగా చేయాలి. వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? బీ రెడీ, టుమారో రెడీగా ఉండండి, ఇవి డిస్కస్ చేద్దాం. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ 1 hour 15 minutes లో కంప్లీట్ చేయొచ్చు మాక్సిమం, 2 topics. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్.